నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జయ గురుదత్త పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్యాశీస్సులతో ఖమ్మం ఎస్జీఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్టీసీ బస్సు డిప్ వెనుక సీతారామ కళ్యాణ మండపంలో సామూహిక అనగాష్టమి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణం సంప్రదాయ పద్ధతిలో అత్యంత నియమనిష్ఠులతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ దత్తభిక్ష వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆచార్యులు సుబ్రహ్మణ్యం ట్రస్ట్ ప్రధాన బాధ్యులు గోవిందరావు మాట్లాడారు. అనగాష్టమి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణ విశిష్టతను వివరించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మే 12న జయలక్ష్మి మాత ఆరాధన ఉత్సవం, శంకర జయంతి సందర్భంగా సామూహిక కుంకుమ పూజ, లలిత సహస్రనామ పారాయణ, 31న అనగాష్టమి వ్రతం విష్ణు సహస్రనామ పారాయణం కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని కోరారు. కార్యక్రమాలను ట్రస్ట్ బాధ్యులు కోన గోవిందరావు, వజనేపల్లి నరసింహారావు, బిజ్జాల ఐశ్వర్రావు తదితరులు పర్యవేక్షించారు. మన వాళ్ళు ఎవరైనా వస్తే నేను ఇంట్లో పూజలో ఉన్నానని చెప్పరా అని చెప్పి మనం ఒక మనిషి పెట్టుకోవచ్చు. బయటికి వెళ్ళి కూర్చుకున్నాం అనుకోండి, వాళ్ళు మన బాగా వాళ్ళు కాదు, వాళ్ళ అందరూ ఏం చేశారంటే అయితే ఇప్పుడు పైన పిల్లర్లు వేసి ఒక స్లాబ్ వర్క్ ఉంది, కానీ ప్రతి సంవత్సరం దత్త కళ్యాణం చేస్తాం. అయితే ఈ సంవత్సరం మే 23 దత్త కళ్యాణం వచ్చింది స్వామివారికి. కానీ పోయినసారి ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా 23వ తారీఖు నాడు కళ్యాణం మాత్రం, ఎందుకంటే 1,800 లింగాల అభిషేకం ముఖ్యమే. కోసం నరసింహరావు గారి ద్వారా మీ దగ్గరికి వచ్చాము. మేము ఇక్కడ మేము ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. అందుకనే భక్తులందరికీ తెలియజేయాలి 8 లింగాల అభిషేకం. ఈ రెండింటికి అర్జెంట్గా జయగురుగా ఉండండి. ఓం ధానా భరస్తాయ మంత్రవస్తు ఆయుధనవానందవదే ఆ భవై సంభవదే ఏవం వేద యోపా నక్షత్రామాయతనం వేద ఆయుధనవాన్ భవదే ఆయుధనవాన్ భవదే జన్యస్సాయుధనం వేద ఆయుధనవాదే అపావాయనం ఆయుధాన్ భవదే ఆ భవై దేవి విజయ విజయం నమస్కారామి ఆత్మ ప్రత్యక్షం చెప్తా ఉన్నారు. గంజి కేంద్రాన్ని పెట్టమంటున్నారు. కానీ నూకలు గారు ఇవ్వండి, దాంట్లో కొంచెం మజ్జిగ అవన్నీ కలిపి వచ్చేపోయే వాళ్ళందరికీ కూడా మనం పోయాలనేది ప్రతిరోజు అంటే 360 రోజులు కూడా అది పెట్టాలని స్వామిజీ చేశాం. చలివేద ఉగాది రోజు చలివేదలు మొదలుపెట్టాము. కట్టాయి సెంటర్లో అనేది సిల్క్ పట్టు చీరల షాప్ ఉంది, దాని పక్కన పెట్టామండి కట్టాయి సెంటర్లో. దాన్నే మనం గంజి కేంద్రంగా మారవాలనేది ఎండాకాలం పోయాక అనుకుంటున్నాము. కాబట్టి సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని చక్కగా మీరు ఏం చేయాలో మేము చెప్తా ఉంటాము, దాన్ని కోఆపరేట్ చేయాల్సింది. గంజి కేంద్రంలో జయగురుదత్త కొంతమంది వింటలేదు. దాంట్లో ముఖ్యమైనది అనగాల్సిన వ్రతం, రెండోది అన్నదానం, మూడోది గంజి సెంటర్ పెట్టబోతున్నాం. కాబట్టి దయవుంచి మీరు గంజి సెంటర్లో అమ్మలు వచ్చి సర్వీస్ చేయాలంటే ఏంటి, మనం తీసుకొచ్చినటువంటి మజ్జిగ ఇన్ని అన్నం కలిపి గంజిలాగా తయారు చేస్తాం కదా, ఆ గంజిని మీరంతా కూడా సర్వ్ చేయాలి గంటల ప్రకారంగా. అంటే ఒకళ్ళొక గంట. కానీ మూడో విషయం ఏంటంటే, మీ ఇంటి దగ్గర మిగిలిపోయిన అన్నం ఉంటే, అంటే కాసిపోయిన అన్నం కాదు, మిగిలిపోయిన అన్నం ఉంటే దాన్ని కూడా తీసుకొచ్చి దాంట్లో కలపొచ్చని స్వామీజీ వారు ఇద్దరు చెప్పారు. వాళ్ళు వస్తాను, మేము వారిని అడుగుతాము. జూలై నెలలో స్టార్ట్ చేద్దాము గంజి కేంద్రాన్ని. తర్వాత మరియు అందరూ కూడా రండి. ఇక్కడ స్త్రీలందరికీ కూడా అమ్మవారి ఆశీర్వచనంతో జాకెట్ పీసు, గాజులు, పసుపు కుంకుమ పంచి పెడతాము. తర్వాత అన్నప్రసాదం కూడా ఉంటుంది.
తప్పనిసరిగా కూడా రండి. కుంకుమ మార్చగా ఉంటుంది. గుండా ఆదినారాయణ గారు, శ్రీమతి లక్ష్మి గారు.